హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కనకధార వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూమ్లోకి వెళ్ళిన సాత్విక, ఓ గాడ్, రూమ్లో ఆ డేవిడ్తో పాటు కలిసి ఉండాలంటే భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలి రా నాయనా? ఎలా ఈ గండం నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. డిస్కషన్ ఓవర్ అంటూ అమరేంద్ర సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేయడం మొదలుపెట్టాడు. అన్న ప్రవర్తన బాగా తెలిసిన విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ గోళ్ళు పటాపటా కొరుకుతూ అటూ ఇటూ తిరుగుతున్న సాత్విక అప్పుడే రూంలోకి వచ్చి అమరేంద్రను గమనించుకొని లేదు. అటూ ఇటూ తిరుగుతూ తనకు వచ్చి గుద్దుకున్న సాత్విక బుగ్గలను గట్టిగా పట్టుకున్న అమరేంద్ర ఆమె వైపు కోపంగా చూశాడు. అమరేంద్ర చూపులకు భయపడిన సాత్విక మెల్లగా ఇప్పుడు నేనేం చేశాను అని అడిగింది. విక్కీ గురించి మర్చిపోమని నేను నీకు ఆల్రెడీ చెప్పానా లేదా అని సూటిగా అడిగాడు. అమరేంద్ర కోపం ఎందుకొచ్చింది అని సాత్వికకి అర్థమైంది. నేను అతన్ని కావాలని పలకరించలేదు. కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి అతను హాల్లో ఉన్నాడు. పైగా తనే ఫస్ట్ పలకరించాడు. అలాంటప్పుడు మాట్లాడకపోతే మర్యాదగా ఉండదు అని అంటే తప్పు, వేరే ఉద్దేశం ఏం లేదు అనే కంగారుగా అంది సాత్విక. మాటలు విన్న తర్వాత అమరేంద్ర మెల్లగా ఆమెను వదిలి, నా వైఫ్ పరాయి మగాడితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా అన్నాడు. సరే అని అక్కడ నుంచి వెళ్ళబోయిన సాత్వికని వెనక్కి లాగి గట్టిగా హగ్గు చేసుకొని సోఫా మీద పడుకోబెట్టాడు. అతని బిహేవియర్ చూసి సాత్వికకి పై ప్రాణం పైనే పోయింది. అమరేంద్ర మొరటుతనం వల్ల ఆమె శరీరం నలిగిపోతుంది. అదేం పట్టించుకోకుండా అమరేంద్ర ఆమెని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాడు. వంగాడు. వెంటనే సాత్విక అతని నుంచి తప్పించుకుంటూ కాస్త ధైర్యం చేసి, మీరు నేను చెప్పే మాట ఒక్కటి వింటారా ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగింది. నీ భర్తకు ఎప్పుడు అనవసరంగా చెప్పకు అని నీకు ముందే చెప్పాను కదా అని అసహనంగా అంటూ అమరేంద్ర దయచేసి పక్కన విసిరేసి షర్టు బటన్స్ విప్పడం మొదలుపెట్టాడు. అతను ఏం చేయబోతున్నాడు అని తలుచుకొని సాత్విక గొంతు తడారిపోయింది. అమర్ గారు ప్లీజ్, నేను ఇప్పుడే దీనికి సిద్ధంగా లేను. కనీసం నాకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఆగితే బాగుంటుంది అని ఏడుపు గొంతుతో రిక్వెస్ట్ చేసింది. సాత్విక మాటలు విన్న అమరేంద్ర మౌనంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. సాత్విక ఇబ్బందిగా నవ్వుతూ ఏముంది, జస్ట్ 1 year కదా, టైం తెలియకుండానే గడిచిపోతుంది. పైగా ఈలోపు మన మధ్య అంటే మనం కూడా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవచ్చు కదా అని చెప్పింది. అమరేంద్ర వెంటనే పైకి లేచి, సరే నీకు గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేదాకా అంటే కదా అని ముభావంగా అన్నాడు. అమరేంద్ర తను చెప్పింది విని అర్థం చేసుకొని ఒప్పుకుంటాడు అని యాక్సెప్ట్ చేయమని సాత్విక చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది. అమ్మయ్య, బాబు బంగారం ఒప్పుకున్నాడు. ఇప్పుడు అట్లీస్ట్ నాకు 1 year టైం దొరికింది. ఈలోపు నేను ఏదో ఒకటి ఆలోచించి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. కానీ ఈలోపు హిట్లర్తో ఒకే గదిలో ఉండడం కూడా సేఫ్ కాదు కదా అని మనసులో అనుకుంటూ సాత్విక, మీరు
ఏమి అనుకోనంటే నాది ఇంకో చిన్న రిక్వెస్ట్ అని మెల్లగా అంది సాత్విక. మనసులో ఉద్దేశం తెలియాలి అనే అమరేంద్ర సరే చెప్పు అన్నాడు. అది మరి నాకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఇద్దరం సపరేట్ రూమ్స్లో ఉంటే బాగుంటుంది అంటున్న సాత్విక అమరేంద్ర కళ్ళల్లో కోపం చూసి మాటలు సగంలో ఆపేసింది. కానీ అమరేంద్ర ఏం అనకపోవడంతో మళ్ళీ నన్ను తప్పుగా అనుకోకండి. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను చదువుకోవాలంటే కాస్త ప్రైవసీ కావాలి. అంటే నా వల్ల మీరు డిస్టర్బ్ కాకూడదు కదా, అందుకనే. అంతకంటే ఇంకేం లేదు అని తడబడుతూ అంది. అమరేంద్ర సరే అన్నట్టు తల ఆడించాడు. రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండి, కామెంట్ అండి, మీ అభిప్రాయం చెప్పండి.